ఎన్డీఏ కూటమి మహిళల్ని ఓటు బ్యాంకులా కాకుండా విజన్ 2047 లక్ష్య సాధన శక్తిగా చూస్తోందని హోంమంత్రి అనిత తెలిపారు. మహిళలకు 33% సీట్లు కేటాయింపు ప్రకటన రాష్ట్రాభివృద్ధికి బ్లూ ప్రింట్ లాంటిదన్నారు. ఎన్టీఆర్ మహిళలకు ఆత్మ గౌరవం కల్పిస్తే చంద్రబాబు ఆర్థిక గౌరవం కల్పించారని తెలిపారు. బిల్లుతో సంబంధం లేకుండా మహిళలకు 33% సీట్లు కేటాయిస్తామని తెలుగుదేశం ముందడుగు వేసిందన్నారు. ఇతర రాజకీయ పార్టీలు టీడీపీని అనుసరించాలని హోంమంత్రి అనిత కోరారు. ఎన్టీ రామారావు గారి టైంలో మహిళల తాలూకా కాన్ఫిడెన్స్ పెరిగింది, మహిళలు చదువు పెంచారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆత్మగౌరవం పెరిగింది. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మహిళకి ఆర్థిక గౌరవం పెరిగిందని చెప్పడానికి నిజంగా మేమందరం కూడా గర్వపడాలి. ఒక ఇండస్ట్రియల్ పార్క్ని మహిళలకు అప్పచెప్పారంటే ఈరోజు మహిళల మీద మాకున్న చిత్తశుద్ధి ఏంటో మీకు అర్థమవుతుంది. అంటే మేము కేవలం మా ఎన్డీఏ కూటమి కానీ తెలుగుదేశం పార్టీ కానీ మహిళల్ని ఓట్ బ్యాంకుల కింద మేము ఉపయోగించుకోవాలి. మహిళా శక్తిని కరెక్ట్గా కనుక ఉపయోగించుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే 2047కి మనం ప్రపంచంలో మొట్టమొదటి స్థానంలో ఉండాలి అనుకుంటున్నామో, అట్ ద సేమ్ టైం ఈ మహిళా శక్తిని కనుక ప్రాపర్ వేలో యూజ్ చేసుకుంటే డెఫినెట్గా ఉంటామని నమ్మిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఈ 33% రిజర్వేషన్ వస్తుందని చెప్పిన తర్వాత చాలామంది ఆశలు పెరిగినాయి. కొంతమంది అయితే వాడికి ఒక ప్లాట్ఫామ్ దొరకదు, కానీ ఈరోజు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అవుతుంది. ఇది ఒక సామాజిక విప్లవం కింద భావించాలి. పర్టికులర్గా ఇది ఒక సామాజిక విప్లవం. లాస్ట్ 5 సంవత్సరాల గవర్నమెంట్లో, ఆ గొడ్డలిపాటి గవర్నమెంట్లో మీ అందరూ చూశారు. అమరావతి రాజధానిగా రావాలి అంటే రోడ్ల మీదకి తీసుకొచ్చి బూటికాలతో తన్నించుకున్న పరిస్థితుల నుంచి ఈరోజు ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు చట్టసభల్లోని వాళ్ళని భాగస్వాములను చేస్తాం. ఆ రోజు బూటికాలతో తన్నిస్తే ఈరోజు మేము చట్టసభల్లో భాగస్వాములు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి మేము గర్వపడుతున్నాం. అలాంటిదే కాదు, చాలామంది మీద సోషల్ మీడియాలో పడుతున్న చాలా పోస్టులు. నిజంగా ఎందుకు సామాజిక విప్లవం అన్నానంటేనండి, మా హక్కుల గురించి మేమే పోరాటం చేసుకోవాలి. అదే గౌరవ ఎన్టీ రామారావు గారు చెప్పిన సూత్రం, గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్న సూత్రం కూడా. మా గౌరవం గురించి మేమే కాపాడుకోవాలి. ఈరోజు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడి కించపరిచే విధంగా మాట్లాడినా కూడా ఈరోజు చట్టసభల్లో బయటకు వచ్చి ఈరోజు చాలామంది మహిళా ప్రాధాన్యత పెరిగిన తర్వాత మా గౌరవం కూడా మేము పెంచుకునేదానికి ఒక అవకాశం కింద కూడా మేము భావిస్తున్నాం.